అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మഈన్ అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వలా తుసయ్యిర్ ఖద్దక లిన్నాసి వలా తమ్షి ఫిల్ అర్ది మరహా ఇన్నల్లాహ లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు, అపార కృపాశయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం చెల్లించుకుంటూ, సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఇంతవరకు మీ ముందు సూరతు లుక్మాన్లోని 18వ ఆయత్ పఠించడం జరిగింది. ఈ సూరా మక్కా నగరంలో అవతరింపజేయడం జరిగింది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి పొందిన 7వ సంవత్సరంలో ఈ వాక్యాలు అవతరింపజేయడం జరిగింది. మరి ఈ ఆయతులు ఏవైతే ఉన్నాయో వీటికి అనువాదం ఈ విధంగా ఉంది. భూమి మీద నిక్కుతూ నీల్గుతూ మిడిసిపాటుతో నడవకూడదు. అహంభావి బడాయికోరు అయిన వ్యక్తిని అల్లాహ్ ఇష్టపడడు అనే విషయాన్ని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. సోదర మహాశయులారా, ఈ గర్వం అనేది ఏదైతే ఉందో ఇది శైతాన్ యొక్క లక్షణము. ఏ వ్యక్తిలో అయితే ఈ గర్వము, అహంభావం అనేది ఉంటుందో అతనికి వినాశనం జరుగుతుంది. అందుకోసమే పవిత్ర ఖురాన్లోను ప్రవక్త గారి యొక్క బోధనలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు ముందుంచి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో గ్రంథ ప్రజలు యూదులు ఎవరైతే ఉన్నారో వారు తమను తాము గొప్పవారుగా, విద్యావేత్తలుగా, ధర్మకర్తలుగా, మత పెద్దలుగా, దేవునికి ఇష్టమైన వారుగా గర్వానికి పోయి మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అల్పులుగా భావించి, సిరి సంపదలు ఎవరి వద్ద ఉంటే వారు గొప్పవారని, ప్రపంచ సిరి సంపదలు చూసుకొని మిడిసిపాటుకు, గర్వానికి గురయ్యేవారు. అదేవిధంగా ప్రవక్త గారి కాలంలో మక్కా ఖురైషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గౌరవ మర్యాదలు, సిరి సంపదలు ఇవన్నీ చూసుకొని తమకు తాము గర్వానికి లోనయ్యేవారు. ఏ మనిషి అయితే తన మనసులో తనను గొప్పవాడిగా, ఇతరులను అల్పుడుగా భావిస్తాడో అతను గర్విష్టి అనే దానికి ఒక ఉదాహరణ అన్నమాట. ఆ విధంగా తాము కాబా గృహానికి ధర్మకర్తలమని, హజ్ సమయంలో మైదాన్ అరఫత్కు వెళ్ళవలసిన అవసరం మాకు లేదని, ముజ్దల్ఫాకు వెళ్ళి తిరిగి వచ్చి మీనాలో తమ వంశస్థులు, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వీరత్వాన్ని, వారి యొక్క దానత్వాన్ని గొప్పగా కీర్తించేవారు. వాస్తవానికి మీనా ప్రదేశంలో దేవుని యొక్క స్తోత్రం చేయాలి. అదేవిధంగా ప్రవక్త గారి వెంట బీదవారు, బానిసలు, అణగారిన ప్రజలు ఉండేవారు. ఈ మక్కా ఖురైషుల వారు ఏం చేసేవారంటే, ఓ ముహమ్మద్, నీతో మేము ఏమైనా మాట్లాడాలి అనుకుంటే నీ వెంట ఎప్పుడు కూడా దరిద్రులు, బీదవాళ్ళు, బానిసలు నీ వద్ద ఉంటారు అని తమకు తాముగా గొప్పవారిగా భావిస్తూ ఇతరులను కించపరుస్తూ మాట్లాడేవారన్నమాట. మరి ఈరోజు మన సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని మనం చూసినట్లయితే, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గర్వానికి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఏ మనిషిలో అయితే ఆవగించేంత గర్వం ఉంటుందో అతను స్వర్గం యొక్క సువాసన కూడా ఆగ్రాణించలేదని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక సహచరుడు వచ్చి, ఓ ప్రవక్త, మంచి దుస్తులు ధరించడము, చెప్పులు వేసుకోవడము, శుభ్రంగా ఉండడము కూడా, అలంకరణ చేసుకోవడము కూడా గర్వంలో భాగమేనా అని అడిగినప్పుడు, లేదు, దేవుడు ఎంతో సుందరుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు, పరిశుభ్రంగా ఉండడంలో, మంచి బట్టలు ధరించడంలో గర్వం లేదని, ఏ వ్యక్తి వద్దనైతే సత్యధర్మం తెలియజేయడం జరుగుతుందో ఆ సత్యధర్మాన్ని అతను తిరస్కరించి ఇవన్నీ పుక్కిటి పురాణాలని, ఆ చెప్పే సత్య సందేశాన్ని ఎవరైతే తిరస్కరిస్తాడో అతను అహంభావి, గర్విష్టి అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. సోదర మహాశయులారా, గర్వం అనేది వివిధ సందర్భాలలో తమ మాటల ద్వారా, నడవడిక ద్వారా, వ్యవహరించే
తీరు ద్వారా ఈ గర్వం అనేది వ్యక్తమవుతూ ఉంటుంది. చాలామంది మేము పెద్ద పండితులమని, ధార్మికులమని, ధర్మజ్ఞానం ఉన్నవారమని గర్వానికి లోనవుతూ ఉంటారు. అదేవిధంగా సిరి సంపదలు ఉండేవారు దేవుని అనుగ్రహం మా మీద ఉండడం వల్లనే మేము గొప్పవారమైనందునే మాకు సిరి సంపదలు ప్రసాదించడం జరిగిందని, ఇంకా రకరకాలుగా గర్వానికి లోనయ్యేవారు ఉన్నారు. అదేవిధంగా ఎదుటి వారిని అల్పులుగా భావిస్తూ వారిని గద్దించి మాట్లాడడము, అవహేళన చేసి మాట్లాడడము, వారిని చీదరించుకోవడము, వారు మాట్లాడే విషయాలు ఏదైనా చెప్పదలుచుకుంటే వినకుండా ఉండడము, ఈ విధంగా చాలా రకాలుగా గర్వం అనేది వ్యక్తపరుస్తూ ఉంటారు. అందుకోసమే ఒక మనిషి పాపిష్టి అయ్యేదాని కోసము సారాయి, జూదము, వ్యభిచారము, హత్య లాంటి నేరాలు చేయవలసిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తిని ఎవరైతే అల్పునిగా భావిస్తాడో, నీచుడుగా భావిస్తాడో అతను పాపిష్టి అవుతాడని ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహేశ్వర, మన సమాజంలో చూసినట్లయితే ఎంతోమంది పుట్టుకతోనే ఉన్నతులుగాను, అదేవిధంగా ఎంతోమంది పుట్టుకతోనే నీచులుగాను, అల్పులుగానుగా గుర్తించబడడం జరుగుతుంది. మరి ఈ కాలంలో ఎంతో విద్యా జ్ఞానాలు పెరిగినప్పటికీ, ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఈ అహంకారం, గర్వం అనేది పెరుగుతూనే పోతుంది కానీ తగ్గడం లేదు. మరి ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన, జొమాటో ఫుడ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఒక వ్యక్తి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కంపెనీ వారు డెలివరీ బాయ్ వస్తున్నాడని, అతని పేరు ఇదని ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇతని చేతితో ముట్టిన ఆహారాన్ని నేను భుజించనని, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేయాలని ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది. మరి సోదర మహాశలేరా, వంట వండేవారు, పంట పండించేవారు ఎన్నో కులాలకు, ఎన్నో తెగలకు చెందిన వారు ఉంటారు. మరి ఒక వ్యక్తి ముట్టినంత మాత్రానే అది అపవిత్రమైపోతుందని, దాన్ని నేను భుజించనని ఆ వ్యక్తి చెప్తున్నాడంటే అతని మనస్సు, అతని తెలివితేటలు ఎంత కల్మషానికి గురై ఉంటాయో మనం ఆలోచించాలి. ఒక విధంగా చెప్పాలంటే వీరందరికీ దేవుని తరపు నుంచి ఒక శిక్ష. వీళ్ళు మార్గభ్రష్టులైపోవడం వల్ల, వీరి యొక్క తెలివితేటలు పని చేయకపోవడం వల్ల ఈ విధంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. మరి ఎంతోమంది శూద్రులు, వంట వండే వాళ్ళు ఉన్నారు, పంట పండించే వాళ్ళు ఉన్నారు. ఇతను గర్వానికి పోయి ఒక మానవుడు తాగిన ఆహారాన్ని నేను భుజించాలని చెప్తున్నాడు. మరి ఇటువంటి కోవకు చెందిన మార్గభ్రష్టులైన అవివేకులు కొందరు, వారు ప్రజల యొక్క మలమూత్రాలు తినేదానికి, త్రాగేదానికి సిద్ధమవుతారు. ఇళ్లల్లో శుభం కలుగుతుందని చల్లుకుంటారు. ఈ విధంగా పశువుల మలమూత్రం తినేదానికైతే సిద్ధమవుతారు కానీ మానవునికి ఆ కరుణామయ దైవం భూమిలో గౌరవం ప్రసాదించానని, మానవ జన్మ ఉత్తమమైనదని ఆ కరుణామయ దైవం చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ప్రజలు ముట్టిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అంటరాని వారి కోసమని ఇటువంటి మూర్ఖులు ఇళ్లలో కొన్ని గ్లాసులు, చెంబులు, పళ్ళాలు కూడా సపరేట్గా పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చూస్తే ఈ అంటరానితనం అనేది ఎన్నో రకాలుగా మన దేశంలో చలామణి అవుతుంది. దేశమ ప్రథమ పౌరుడైన రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో వీరిని అంటరాని వారుగా భావించి ఆలయాలలోకి ప్రవేశింపజేయకుండా పూజా ప్రసాదాలు బయట నిలబెట్టి పూజలు చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులనే వీరు అల్పులుగా, అంటరాని వాళ్ళుగా, వీరి యొక్క ఆలయాలు అపరిశుద్ధం అవుతాయని, మైల అవుతాయని వ్యవహరిస్తూ ఉంటే, మరి సాధారణ ప్రజల పట్ల శతాబ్దాల తరబడి ఈ దేశంలో ఎంతమందిని అంటరాని వారుగా భావించి, అపవిత్రులుగా భావించి వీరిని బావుల వద్దకు, చెరువుల వద్దకు రానియకుండా, ఆలయాల వద్దకు రానియకుండా ఎన్నో రకాలుగా వారిని హింసించి బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గర్వానికి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ఒకటే సందర్భంలో చెప్పుకునేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ సూర మహనీయ హజరత్ లుక్మాన్ అలైహిస్సలాం గారి యొక్క బోధనలు ఉన్న సూర కాబట్టి ఈ సూరకు సూర లుక్మాన్ అని పెట్టడం జరిగింది. తన కుమారునికి చేసిన హితబోధనలో నైతిక విలువలు తెలియజేస్తూ
భూమి పైన నిక్కుతూ నీలుగుతూ నడవకూడదని, నీవు భూమిని చీల్చుకొని లోపలికి వెళ్ళలేవు, పర్వతాల ఎత్తుకు ఎదగలేవు. కాబట్టి నీవు అణకువతో మాట్లాడాలి, వినయ విధేయతలతో మాట్లాడాలి, ప్రజల్ని గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి, ప్రేమ ఆప్యాయతతో మాట్లాడాలి. ధనం ఉందని, హోదా ఉందని గర్వంతో గద్దించి మాట్లాడకూడదు. అన్ని స్వరాలకెల్లా హీనమైన స్వరం గాడిద స్వరం అని ఆ కరుణామయ దైవము ఈ అధ్యాయంలో తెలియజేయడం జరిగింది. అంటే దారిలో నడిచే నడత అయినా కానీ వినయ విధేయతలతో, సభ్యత సంస్కారాలతో నడవాలని, ఏదైనా ఒక విషయం ఒక వ్యక్తి మనకు తెలియజేయాలనుకున్నప్పుడు అతనితో ప్రేమగా మంచిగా మాట్లాడాలని మహనీయ హజరత్ లుక్మాన్ అలైహిస్సలాం గారు తన కుమారునికి చేసిన హితోపదేశాలు ఏవైతే ఉన్నాయో, గర్వాన్ని వ్యవహరించే వ్యక్తి, నిక్కుతూ నీలుగుతూ గర్వంతో నడిచే వ్యక్తి ఎవడైతే ఉంటాడో, వ్యవహరిస్తాడో అతన్ని అల్లాహ్ ఇష్టపడాడని లుక్మాన్ అలైహిస్సలాం గారు తమ కుమారునికి హితోపదేశం చేయడం జరిగిందన్నారు. అంటే ఈ విధంగా తొలిసారిగా దేవుని యొక్క హక్కులు, తర్వాత దేవుని యొక్క దాసుల హక్కులు అంటే తల్లిదండ్రుల హక్కులు తర్వాత తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మానవులతో ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయాన్ని తెలుపుతూ ఈ నైతిక విలువలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా దేవుని యొక్క హక్కులు, మానవుల హక్కులు అన్నీ కలిసినప్పుడే ధర్మం అనేది పరిపూర్ణమవుతుంది. ఈ గర్వానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సోదర మహాశయులారా, సమయం వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే, దైవ చిత్తం అయితే ఇన్షాల్లా ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు వస్తుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మా అందరి ఇహపరలోకాల్లో మోక్షం కూడా దేవుని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.